హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మేము రీసెంట్గా మొన్న కృతంగా రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ అయితే వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాము. అది మ్యాప్స్లో అయితే చూపించింది, కానీ అక్కడికి వెళ్తే మాత్రం రెస్టారెంట్ లేదు. సో ఇంకా టైం లేక ఇంకా కృతంగా కనిపించింది. సర్లే వెళ్దాం, ఫుడ్ ఎప్పుడు ట్రై చేయలేదని అయితే వెళ్ళాము. ప్లేస్ ఏరియా అయితే మీకు చూపించాం కదా, అంతేనండి. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు, అంటే మరీ రష్గా లేరు. బట్ ఓకే, వెయిటింగ్ అనేది ఏం లేదు. మేము వెళ్ళింది అయితే బీరంగూడ బ్రాంచ్ అండి. సో ఫస్ట్ అయితే వెజ్ మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇది 1/2 అయితే ఆర్డర్ ఇచ్చామండి. క్వాంటిటీ బాగానే ఇచ్చారు అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. సో వెజ్ మ్యాంచో సూప్లో మధ్యలో ఇలా ఫ్రైడ్ నూడిల్స్ కింద ఇస్తారు కదా, సో అవి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. సో మేము వాటి కోసం సూప్ ఆర్డర్ చేస్తాము. అవి ఇంక్లూడ్ చేసి తింటే టేస్ట్ బాగుంటుందని. మనకు హాట్ అండ్ సోర్ వాటిల్లో ఇవి యాడ్ చేయరు కదా, సో అందుకే మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఇంకా ఇది అయిపోయాక నెక్స్ట్ అయితే వెజ్ మంచూరియా ఒకటి ఆర్డర్ ఇచ్చామండి. ఇది పర్లేదు, బాగానే ఉంది. మరీ అంత సూపర్ కాదు, అలానే మరీ అంత వరస్ట్ అయితే కాదు. ఓకే ఓకే. సో క్వాంటిటీ కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. మేమైతే 3 మెంబర్స్ వెళ్ళామండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కడాయి చికెన్. అంటే మేము బటర్ నాన్ చెప్పుకున్నాము, 3 బటర్ నాన్ చెప్పి దానికి కడాయి చికెన్ అయితే కర్రీ కింద ఇచ్చాము. బటర్ నాన్ మేము చాలా థిన్గా చేయమని చెప్పాం, కానీ వాళ్ళు దలసరిగానే చేశారు, థిక్గానే చేశారు. మాకు థిన్గా ఉంటే ఇష్టం, సో పర్టికులర్గా చెప్పాము. బట్ ఇంకా వాళ్ళు థిక్గానే చేశారు. సో ఇది ఓకే ఓకే ఇది కూడా. సో ఇది కూడా అయిపోయాక ఇంకొకటి బిర్యానీ ఆర్డర్ చేసామండి. బిర్యానీ వచ్చేసి చికెన్ బోన్లెస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. మా హస్బెండ్కి బోన్లెస్ బిర్యానీ ఇష్టం, సో చికెన్ బోన్లెస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. సో అది కూడా క్వాంటిటీ బాగానే ఇచ్చాడు, నార్మల్ రెస్టారెంట్స్లో మనకి ఎలా ఇస్తారో అలాగే. టేస్ట్ ఇది కూడా ఓకే ఓకే. మాకైతే సూప్ బాగానే అనిపించింది టేస్ట్. మిగతా అన్నీ యావరేజ్ అండి, అంతేమీ లేవు. మీరు ఎప్పుడైనా కృతంగాలో ఫుడ్ ట్రై చేశారా? మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.